హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేఎస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో సీతపల్లి బాపనమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గరలో ఒక మంచి విల్లా అయితే చూడబోతున్నామండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రాజమండ్రి నుంచి సీతపల్లి వెళ్ళడానికి 1.5 అవర్ జర్నీ అయితే పడుతుందండి. రోడ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా, చుట్టూ అంతా పచ్చటి వాతావరణంలో చాలా బాగుంటుంది. ఇంకా సీతపల్లి దాటిన కాడి నుంచి అంతా కూడా ఏంటంటే రంపచోడవరం, మారేడుమిల్లు ఈ రోడ్ అంతా కూడా ఘాటీ రోడ్ అండి. టెంపుల్ అయితే వచ్చేసిందండి. సీతపల్లి గ్రామంలో బాపనమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఈ అమ్మవారు వచ్చేసి గిరిజనులకు విలవేలు పంటండి. అయినా కూడా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ వేటలను వేసుకుని భోజనాలు కూడా పెట్టుకుంటారండి మొక్కులు ఉన్న వాళ్ళంతా కూడా. సీతపల్లి గ్రామం మీదుగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని అయితే దర్శించుకోకుండా అయితే వెళ్ళారటండి. టెంపుల్ అయితే చూసారు కదండి. టెంపుల్ లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదంటండి. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద సెట్సెసెస్ కూడా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి భోజనాలు పెట్టుకుంటారు కదా మొక్కులు ఉన్న వాళ్ళు పెట్టుకునే ప్లేసెస్ అంటండి అవి. ఇప్పుడు మనం విల్లాకైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదండి పచ్చటి వాతావరణము ఎంత బాగుందో. మొత్తం మారేడుమిల్లు, రంపచోడవరం ఈ ఏజెన్సీ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇలా పచ్చటి వాతావరణం, దూరంగా కొండలు, ఇంకా క్లైమేట్ అంతా కూడా మనం ఎక్కడో ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. అంత బాగుంటుంది. అంతేకాదండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ మ్యారేజ్ ఫోటోషూట్స్కి అయితే ఇక్కడికే ఎక్కువ వస్తున్నారండి. చాలా మంది ఫోటోషూట్లో చూస్తున్నాం కదా, అంతా కూడా మారేడుమిల్లి, రంపచోడవరం ఈ ఏరియాలోనే ఎక్కువ ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఏరియా వచ్చేసి చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయండి. మనకి ఎక్కువ దగ్గరలోనే ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అందుచేత ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. విల్లాకైతే వచ్చేసామండి. చూసారు కదా, అంతా కూడా పచ్చటి వాతావరణం మధ్యలో ఒక మంచి విల్లా అయితే చూసేద్దాము.
Thank you.